తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, jQuery ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 4లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ లెసన్స్లో jQueryని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అండ్ దాని యొక్క సింటాక్స్ ఏంటి అండ్ ఇంకా సెలెక్టర్స్ అండ్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ ట్యుటోరియల్లో నేను మీకు ఎఫెక్ట్స్ గురించి నేర్పించబోతున్నాను. సో ఒక్కో ఫంక్షన్ మనకు ఒక్కో ఎఫెక్ట్ని ఏ విధంగా జనరేట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు చూపించబోతున్నాను. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ ట్యుటోరియల్లో హైడ్ ఫంక్షన్, షో ఫంక్షన్ అండ్ టాగల్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఈ ఎఫెక్ట్స్ లో హైడ్, షో అండ్ టాగల్, ఓకే, దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మన కోసం ఒక HTML డాక్యుమెంట్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి HTML5 డాక్యుమెంట్. సో దీంట్లో నేను ఈ యొక్క jQuery సోర్స్ ఫైల్ ఏదైతే ఉంటుందో, లైబ్రరీ ఫైల్, దాన్ని నేను యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా యాడ్ చేస్తాం అనేది మనం ప్రీవియస్ లెసన్స్ లో చూడడం జరిగింది కదా. సో ఆ తర్వాత ఒక jQuery .js అనేటువంటి ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ని నేను తీసుకోవడం జరిగింది అండ్ ఈ మెయిన్ సింటాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకోవడం జరిగింది, రైట్. సో ఆ తర్వాత ఈ ఒక సిఎస్ఎస్ ఫైల్ని తీసుకున్నాను, జస్ట్ దాన్ని కొంచెం నార్మల్ స్టైలింగ్స్ అనేవి చేయడం జరిగింది. సో అప్పుడు మన యొక్క వెబ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక H1 ట్యాగ్ ఉంది, ఐ మీన్ ఒక హెడ్డింగ్ ఉంది, H1 టైప్ అండ్ H2 టైప్ ఒక హెడ్డింగ్ ఉంది అండ్ ఆ తర్వాత సమ్ పారాగ్రాఫ్స్ అనేవి ఉన్నవి. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఫామ్ ఉంది, దీని మధ్యలో ఒక డివ్ ఉంది, దానికి ఈ యొక్క స్క్రోల్ ఓవర్ఫ్లో టైప్ అనేది స్క్రోల్ అనేది అప్లై అయ్యి ఉంది, మీకు తెలిసివి. సో వీటి గురించి మీకు ఐడియా లేకపోతే మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్లో ఉన్నటువంటి వెబ్ డిజైనింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు వీడియోని కంప్లీట్గా చూడొచ్చు, లేదా ఆ సిరీస్ని చూడొచ్చు. ఓకే, సో ఆ తర్వాత జావా స్క్రిప్ట్ కూడా మీరు చూస్తే కనుక మీకు ఒక కంప్లీట్ గ్రిప్ అనేది దీనిపైన వస్తుంది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, అవన్నీ కూడా మీకోసం తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఉచితంగా అందిస్తుంది, అది గమనించండి. అండ్ ఇప్పుడు మనకు ఒక HTML డాక్యుమెంట్ అనేది రెడీగా ఉంది, కాస్త స్టైలింగ్ కూడా చేసి రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు మన యొక్క jQuery కోడ్ ద్వారా అనేటువంటిది మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన jQuery కోడ్ అనేది మనం ఇక్కడ రాసుకుంటాం, లేదా ఫంక్షన్స్ అనేవి ఇక్కడ రాసుకుంటుంటాం కదా. సో మై jQuery.js అనేటువంటిది నేను ఈ యొక్క HTML డాక్యుమెంట్ కి ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మెయిన్ సింటాక్స్, అంటే మన యొక్క పేజ్ లోడ్ అయిందా లేదా అనేటువంటిది ఈ విధంగా తెలుసుకుంటాం మనం. ఓకే, $సైన్ అనేది jQueryని తెలియజేస్తుంది. సో దీంట్లో డాక్యుమెంట్ అని ఇచ్చేసి ఇక్కడ డాట్ పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం రాసుకుంటాం అండ్ మిగిలిన కోడ్ అంతా కూడా దీంట్లో రాసేసుకుంటాం కదా. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక క్లిక్ ఫంక్షన్ని యూజ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఐ మీన్ క్లిక్ ఈవెంట్ని యూజ్ చేద్దాం. ఈవెంట్స్ గురించి నేను లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఓకే, సో క్లిక్ ఈవెంట్ ఉంటుంది అండ్ హోవర్ ఈవెంట్స్ ఉంటాయి, ఐ మీన్ మౌస్ ఎంటర్ అండ్ మౌస్ లీవ్ అనేటువంటిది రెండు కలుపుకొని హోవర్ ఈవెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నింటి గురించి కూడా మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ క్లిక్ ఫంక్షన్ని తీసుకుంటున్నాను. సో క్లిక్ ఈవెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ క్లిక్ ఈవెంట్ అనేది మనం ఒక బటన్ కి అప్లై చేయొచ్చు, లేదా జనరల్గా అయితే బటన్ కి అప్లై చేస్తుంటాం, కానీ మనం ఏ ఒక ఎలిమెంట్ కైనా కూడా దాన్ని అప్లై చేయొచ్చు. అంటే మనం ఏ ఎలిమెంట్ కి అప్లై చేస్తే అది ఆ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. సరే, సో ఇప్పుడు మనం హైడ్ అనేటువంటిది చేద్దాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఈ డివ్ని తీసేస్తాను. ఓకే, సో ఈ స్క్రోలింగ్ డివ్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. చూడండి, సో ఇది వచ్చేసి స్మాల్ డివ్ కదా. సో దీన్ని తీసేసి నేను ఈ ఏరియాలో ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తాను. ఫస్ట్ లైన్ బ్రేక్స్ ఇచ్చేస్తాను. సో లెట్స్ టేక్ 2 లైన్ బ్రేక్స్. ఓకే, సో దీని లోపల నేను ఒక సింపుల్ బటన్ ఇన్పుట్ టైప్, ఇన్పుట్ ఐడి వచ్చేసి మై బటన్ అని తీసుకుంటున్నాను నేను.
మై బటన్. ఓకే. అండ్ టైప్ వచ్చేసి బటన్. ఓకే. అండ్ వాల్యూ వచ్చేసి బటన్ పైన ఉండేటువంటి టెక్స్ట్. క్లిక్ మీ టు హైడ్ లేదా క్లిక్ మీ అనేది తీసుకుంటాను, హైడ్ షో అనేది తర్వాత తీసుకుందాం మనం. ఓకే. సో క్లిక్ మీ అనేటువంటి ఒక బటన్ని నేను తీసుకుంటున్నాను. ఓకే. సో క్లిక్ మీ అనేటువంటి బటన్ని తీసుకున్నాను. ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసింది. మనం ఇంకాస్త లైన్ బ్రేక్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు కదా, కాస్త నీట్గా కనిపించడం కోసం అంతే. ఓకే. సో లేదా క్లిక్ మీ టు డూ సంథింగ్ అని అంటే ఈ విధంగా పెద్దగా వస్తుంది బటన్, కాస్త మీకు చూడడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో అది జరగాలి. అది ఇప్పుడు ఈ యొక్క పారాగ్రాఫ్స్ అన్నీ కూడా హైడ్ అవ్వడం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకే. సో అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ అనేది రాసుకుంటాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ కూడా హైడ్ అయిపోవాలి అనుకోండి, ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం అనేటువంటిది చూద్దాం. సో ఫస్ట్ క్లిక్ అనేటువంటిది ఫంక్షన్ని లేదా ఈవెంట్ని మనం ఈ యొక్క బటన్కి అప్లై చేయాలి కాబట్టి ఈ బటన్ని మనం ఐడి ద్వారా సెలెక్ట్ చేద్దాం కదా. సో మై బటన్ అనేటువంటిది దాని యొక్క ఐడి. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తామండి, $సైన్ తీసుకుంటాం. అండ్ ఆ తర్వాత దీని లోపల ఈ విధంగా తీసుకుంటాం. అయితే ఇది ఐడి కాబట్టి ఈ విధంగా హ్యాష్ సైన్ అనేటువంటిది తీసుకుంటాం కదా. సో ఆ తర్వాత డాట్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత అసలు ఈవెంట్ ఏంటి అంటే క్లిక్ ఈవెంట్ కాబట్టి క్లిక్ అని రాసేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ సెమికోలన్ తీసేసుకొని అండ్ ఇక్కడ ఫంక్షన్. ఓకే. సో ఫంక్షన్ అని తీసేసుకుంటాం, ఈ స్పేస్ తీసేస్తాం అండ్ ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ మనం ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నింటికి ఈ హైడ్ ఎఫెక్ట్ని యూజ్ చేయాలి అని అంటే ఈ విధంగా చేస్తాం. అంటే జస్ట్ మనకు తెలుసు కదా. సో దీని లోపల సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ తీసుకొని ఇక్కడ పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి కదా. సో హైడ్ అనేటువంటి ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ క్లిక్ ఈవెంట్ ఏం చేస్తుంది అని అంటే మనకు క్లిక్ చేసినప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సరే ఓకే. కానీ ఈ యొక్క క్లిక్ అనేది ఎక్కడ చేయాలి మనం అంటే ఈ ఐడి ఉన్నటువంటి ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో ఈ ఐడి మరి దేని యొక్క ఐడి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్పుట్ బటన్ యొక్క ఐడి, రైట్. సో ఈ యొక్క బటన్ యొక్క ఐడి అది. ఓకే. రీఫ్రెష్ చేశాను అండ్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినవి. ఓకే. పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినవి. సో ఇప్పుడు మనం ఈ హైడ్ ఫంక్షన్లో ఓకే లేదా ఈ యొక్క హైడ్ ఎఫెక్ట్లో, ఇది ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటాం కానీ ఇది ఒక ఫంక్షనే, రైట్. సో ఈ హైడ్ ఫంక్షన్లో మనం ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకోవచ్చు. యాక్చువల్లీ 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవచ్చు, కానీ మనం ఒక ఆర్గ్యుమెంట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో ఆ ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం కావాలనుకుంటే 2 ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేయొచ్చు లేదా ఒక ఆర్గ్యుమెంట్ని మాత్రం యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఆ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్పీడ్ అనమాట. ఇలా 1000 అంటే 1000 మిల్లీ సెకండ్స్ అంటే దట్ మీన్స్ ఒక సెకండ్ అని అర్థం. దాని అర్థం ఒక సెకండ్ అని. ఓకే. ఒక సెకండ్కి మనం ఒక సెకండ్లో దాన్ని హైడ్ చేయాలి అని అర్థం. అంటే స్పీడ్ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటుంది. ఓకే. సో చూడండి రీఫ్రెష్ చేశాను, దీనిపైన క్లిక్ చేస్తున్నాను, నెమ్మదిగా వెళ్ళిపోయింది. అంటే 1 సెకండ్లో అది హైడ్ అయింది. ఓకే. 1 సెకండ్లో హైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 సెకండ్స్ తీసుకుంటే 2 సెకండ్స్లో హైడ్ అవుతుంది.
ఓకే, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే 2 సెకండ్స్లో ఇక్కడ మనం ఎంత డ్యూరేషన్ తీసుకుంటే అంత డ్యూరేషన్లో అది ఆ స్పీడ్తో అది జరగడం జరుగుతుంది. ఓకే, అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముంటుందంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అన్నమాట. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏ విధంగా తీసుకుంటాం, ఫంక్షన్ కాబట్టి కాల్ బ్యాక్ ఫంక్షన్. సో దీన్ని జస్ట్ ఫంక్షన్ అని రాసేసుకొని, ఓకే, సో ఫంక్షన్ అని రాసేసుకొని ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం. మీకు అర్థమైంది కదండి. ఇలా ఉంది మనకు ఇంతకుముందు. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ని తీసుకుంటుంది. అంటే ఒక ఫంక్షన్ని అది తీసుకుంటుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే మనం ఫస్ట్ తీసుకున్నటువంటి మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, మెయిన్ మెథడ్ ఏంటి, హైడ్ అనేటువంటి ఫంక్షన్ లేదా మెథడ్. ఓకే, సో ఈ హైడ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఇంకొక ఫంక్షన్ ని కాల్ బ్యాక్ చేస్తుంది అనమాట. సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి మనం ఫంక్షన్ అని రాసేసుకొని, ఓకే, స్పేస్ కాస్త క్రియేట్ చేస్తే ఇవి ఈజీగా ఉంటాయి అన్నమాట మనకు కదా. సో ఆ తర్వాత ఈ యొక్క స్పేస్ని రిమూవ్ చేసేసి ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ని ఇస్తామో అది ఇప్పుడు వెంటనే అప్లై అయిపోతుంది. ఎప్పుడైతే ఈ హైడ్ అనేటువంటిది జరుగుతుందో ఆ తర్వాత మనకు ఈ ఫంక్షన్ అనేది కాల్ చేయబడుతుంది. సో ఈ ఫంక్షన్కి నేను ఏమి ఇస్తున్నానంటే ఈ యొక్క h2 అనేటువంటిది ఉంది కదా, ఈ యొక్క h2 యొక్క ఐడి SH అంటే స్టోరీ హెడ్డింగ్ అని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ లెసన్లో. సో ఈ స్టోరీ హెడ్డింగ్ ని మనం రెడ్ కలర్ లోకి చేంజ్ చేస్తున్నాం అనుకోండి, ఏ విధంగా జరుగుతుందో చూడండి. సో అది వచ్చేసి దాని యొక్క ఐడి వచ్చేసి మనం ఐడికు సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి హ్యాష్ సింబల్ వచ్చేసి ఐడి అంటే SH. ఓకే, సో ఈ యొక్క h2 అంటే స్టోరీ హెడ్డింగ్ ఏదైతే ఉందో దానికి CSS ని యాడ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ CSS వద్దండి, మనం ఎందుకు కలర్ ఎందుకు, మళ్ళీ మనం CSS గురించి చెప్పుకోలేదు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హైడ్ అని తీసుకుంటున్నాను అనుకోండి, అంటే వేరొకటి కూడా హైడ్ అవుతుంది, రైట్. సో దీనికి స్పీడ్ వచ్చేసి నేను 1 సెకండ్ ఇచ్చేస్తున్నాను, చూద్దాం ఏ విధంగా జరుగుతుంది అనేది. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం అండ్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది వెళ్ళిపోతుంది అండ్ ఆ తర్వాత అది కూడా వెళ్ళిపోయింది. అంటే మనకు ఒక ఫంక్షన్ తర్వాత మనం దాని లోపల ఆ ఫంక్షన్ స్పీడ్ తో పాటు రెండో ఆర్గ్యుమెంట్ లాగా మనం వేరొక ఫంక్షన్ ని కూడా కాల్ బ్యాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ ని రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ యొక్క హైడ్, సరే ఫంక్షన్ అనొచ్చు మెథడ్ అనొచ్చు అండి. సో ఈ యొక్క హైడ్ మెథడ్ ఏం చేస్తుంది, మనకు మరొక రెండు ఆర్గ్యుమెంట్స్ ని తీసుకునే అవకాశం కల్పిస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ మనం మరొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని కూడా రాసుకోవచ్చు అండి కావాలనుకుంటే. చూద్దామా ఒకసారి. సో ఫంక్షన్, ఓకే, సో ఈ విధంగా తీసుకుంటాం అండ్ దీని లోపల మళ్ళీ నేను వేరొక దాన్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. సో టైటిల్ని హైడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు ఈ విధంగా ఉంటుంది, అంటే డాలర్ ఈ విధంగా తీసుకొని ఈ యొక్క హ్యాష్ అండ్ టైటిల్ అని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సెలెక్టర్ కదా, ఇది ఒక jQuery సెలెక్టర్. అండ్ మళ్ళీ నేను దీనికి హైడ్ ఫంక్షన్ నే ఇచ్చేస్తున్నాను అండ్ ఈసారి మళ్ళీ 2 సెకండ్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది సెకండ్ టైం కాల్ బ్యాక్ చేస్తుందా లేదా చూద్దాం, రైట్. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసాం. సో క్లిక్ చేశాను, ఇది హైడ్ అయిపోయింది 2 సెకండ్స్ లో, ఇది 1 సెకండ్ లో హైడ్ అయింది, మళ్ళీ ఇది 2 సెకండ్స్ లో హైడ్ అయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో ఎఫెక్ట్ అనేది. ఒకసారి మళ్ళీ చూడండి, క్లిక్ చేశాను చూడండి. సో ఇది మన యొక్క హైడ్ ఫంక్షన్ లేదా హైడ్ ఎఫెక్ట్. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సో దీంట్లో మనకు రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్పీడ్ అండ్ ఇది 1000 అని ఇస్తే 1 సెకండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 500 అంటే 0.5 సెకండ్. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది స్పీడ్ అనేది. అండ్ ఆ తర్వాత దీంట్లో సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని తీసుకుంటుంది అండ్ మళ్ళీ మనం ఒకవేళ దాంట్లో ఈ యొక్క హైడ్ ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే మళ్ళీ దానికి ఒక కాల్ బ్యాక్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇదే విధంగా మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇంతకంటే సింపుల్ మెథడ్స్ కూడా మనకు ఉంటాయి. కానీ మనం మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ యొక్క హైడ్ ఎఫెక్ట్ లో మనకు 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటవి. సో ఒకటి స్పీడ్ అండ్ రెండోది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, సో ఈ విధంగా వెళ్ళిపోయినవి.
అయితే ఒకవేళ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాటిని మనం ఏ విధంగా తీసుకురావచ్చు అంటే నేను ఇక్కడ వేరొక బటన్ని తీసుకుంటాను. అంటే జస్ట్ లైక్ ఇక్కడ చూడండి, క్లిక్ మీ టు డూ సంథింగ్ అని ఉంది కదా, క్లిక్ మీ టు హైడ్ అని తీసుకుందాం మనం. క్లిక్ మీ టు హైడ్. అండ్ రెండవ బటన్ని తీసుకుంటాను నేను. రెండో బటన్ వచ్చేసి క్లిక్ మీ టు షో అని తీసుకుంటున్నాను. ఓకే, షో అని తీసుకుంటున్నాను. సో ఈ యొక్క హైడ్ ఫంక్షన్ అనేది ఈ యొక్క ఏంటండి ఇది ఎంయూ బటనా? ఇక్కడ ఎంయూ తీసుకున్నాను నేను ఇందాక, మై బటన్ అనేది కాస్త సారీ అండి, నేను చదవడం మాత్రం మై బటన్ అనేది చదివాను కదా. సో ఇక్కడ నేను మై బటన్ అని తీసుకుంటున్నాను మళ్ళీ. ఓకే, సో మై బటన్ ఎంయూ బటన్ కాదండి. ఓకే, ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో అక్కడ అదే నేమ్తో ఇస్తేనే అది పనిచేస్తుంది, రైట్? సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మై బటన్ అండ్ సో ఈ మై బటన్ ని తీసేసి నేనేం చేస్తానంటే హైడ్ బటన్. ఓకే, సో షో బటన్ లేదా హైడ్ షో సింపుల్ గా తీసుకోవచ్చు కదండి, హైడ్ షో, రైట్? సో ఇది వచ్చేసి హైడ్. ఓకే, సో ఇది హైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ని నేను తీసేస్తున్నాను చూడండి. ఓకే, సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను. ఓకే, సో చూడండి. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు కదా. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. చూడండి, క్లిక్ మీ టు హైడ్ అంటే ఇది హైడ్ అవుతుంది. జస్ట్ ఒక పారాగ్రాఫ్స్ మాత్రమే మనం హైడ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, సో పారాగ్రాఫ్స్ అన్నింటినీ కూడా మనం హైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ పి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం హైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం హైడ్ బటన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, షో బటన్ అనేది యూజ్ చేయాలి. అంటే ఈ షో అనేటువంటి బటన్ కి మనం ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ ని యాడ్ చేద్దాం, లేదా ఏమంటామండి, సారీ ఇక్కడ సెమికోలన్ మర్చిపోకూడదు. అండ్ ఇక్కడ మనం ఈ యొక్క షో బటన్ కి సంబంధించినటువంటి ఈవెంట్ ని సెట్ చేద్దాం. ఓకే, సో డాలర్ దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం అని అంటే ఇక్కడ హ్యాష్ షో దాని యొక్క ఐడి కదా. సో షో అనేది తీసుకున్నాను అండ్ డాట్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ క్లిక్. ఓకే, సో క్లిక్ అన్న తర్వాత ఈ విధంగా తీసుకుంటాం కదా. సో నేను ఎందుకు ఈ సెమికోలన్ ముందు పెట్టేస్తున్నానంటే మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా. ఓకే, కాస్త స్పేస్ ఇచ్చేయాలి ఇక్కడ. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ అని రాసుకోవాలి. అండ్ ఫంక్షన్ ని మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా దాన్ని అదే సింటాక్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ యొక్క ఫంక్షన్ ని రాస్తాం కదా. సో క్లిక్ ఈవెంట్ ని మనం ఇప్పుడు తీసుకున్నాం. ఇది సెలెక్టర్ అండ్ ఇది ఈవెంట్, రైట్? సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ ని తీసుకుంటాం. సో పారాగ్రాఫ్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, హైడ్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క షో బటన్ కి దాన్ని షో చేసేలాగా తీసుకోవాలి. సో జస్ట్ ఏం లేదండి, సేమ్ హైడ్ కి బదులు షో ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో కూడా సేమ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి పి ఏది, ఓకే, సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనకు స్పీడ్ అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇందాక చూసినట్టు కాల్ బ్యాక్ ఫంక్షన్, రైట్? సో షో అండ్ స్పీడ్ వచ్చేసి సేమ్ 2 సెకండ్స్ తీసుకుందాం. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో క్లిక్ మీ టు హైడ్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను, హైడ్ అవుతుంది. ఓకే, సో క్లిక్ మీ టు షో దీనిపైన క్లిక్ చేస్తున్నాను అండ్ షో అవుతుంది. ఓకే, క్లిక్ మీ టు హైడ్ అండ్ క్లిక్ మీ టు షో. ఓకే, సో ఈ విధంగా పనిచేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దీంట్లో భాగంగా మరొక ఫంక్షన్ ఉంటుంది. అది వచ్చేసి టాగల్ ఫంక్షన్. అంటే హైడ్ చేస్తుంది, షో చేస్తుంది. ఆల్రెడీ హైడ్ అయి ఉంటే షో చేస్తుంది, మళ్ళీ హైడ్ చేస్తుంది. సో అదే విధంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం చూద్దాం. సో ఇప్పుడు నేను టాగల్ ఫంక్షన్ ని దేనికి యూజ్ చేస్తానంటే ఈ యొక్క
ఆ H2ని హైడ్ చేయడానికి యూజ్ చేస్తాను. ఓకే, లేదా ఈ యొక్క ఫామ్ ని హైడ్ చేయడానికి యూజ్ చేస్తానండి. కాస్త పెద్దగా ఉంది కదా, బెటర్ గా కనిపిస్తుంది కదా. సో ఫామ్ అనేటువంటిది తీసుకుందాం, లేదా దీనికి ఐడిని అసైన్ చేయొచ్చు మనం కదా. సో ఐడిని అసైన్ చేయొచ్చు ఈ విధంగా, మై ఫామ్ అని కానీ లేదా ఫామ్ అని కానీ తీసుకోవచ్చు. ఓకే, సో మనం డైరెక్ట్గా ఫామ్ అని తీసుకుంటే ఒకటే ఫామ్ ఉంది కాబట్టి ఒకటే ఫామ్ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు టాగల్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ హైడ్కి ఉన్నట్లుగానే దానికి కూడా 2 ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకోవచ్చు. ఒకటి స్పీడ్ అండ్ రెండోది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, సో డాలర్. అండ్ ఇప్పుడు టాగల్ కోసం మనం ఒక బటన్ని తీసుకోవాలి కదా మళ్ళీ. సో ఇది వచ్చేసి ఇక్కడ టాగల్. ఓకే, సో టాగల్ ఐడి కూడా టాగల్. సో క్లిక్ మీ టు టాగల్. ఓకే, క్లిక్ మీ టు టాగల్. ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం దేన్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫామ్ అనుకున్నాం కాబట్టి ఫామ్ ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా తీసుకొని సెలెక్టర్ ని ఏ విధంగా యూజ్ చేస్తామండి మనం, హ్యాష్ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఐడిని సెలెక్ట్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సో ఎలిమెంట్ నేమ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఫామ్ ని, సారీ అండి ఇక్కడ కాదు యాక్చువల్లీ, సారీ, ఇక్కడ మన యొక్క బటన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఈవెంట్ ని సెట్ చేస్తున్నాం కదా. సో టాగల్ కదా. సో హ్యాష్ టాగల్. ఓకే, డాట్ క్లిక్ ఈవెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామండి, కాస్త స్పేస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ అని రాసుకుంటాం. ఆ తర్వాత ఫంక్షన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాసేసుకుంటాం కదా. సో కర్లీ బ్రేసెస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం అని అంటే మళ్ళీ ఏదైతే మనం ఈ యొక్క ఎఫెక్ట్ ని అప్లై చేయాలనుకుంటున్నామో దేనికైతే, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం, డైరెక్ట్ ఫామ్ అని రాసుకుంటాం. ఓకే, సో డాట్ మళ్ళీ ఇప్పుడు దీని యొక్క నేమ్ వచ్చేసి టాగల్, ఇందాక చెప్పుకున్నాం కదా. సో టాగల్ ఫంక్షన్. అండ్ ఈ టాగల్ ఫంక్షన్ కి నేను 3000 అనేది అప్లై చేస్తున్నాను. సో 3 సెకండ్స్ కాబట్టి చాలా స్లోగా అది వెళ్తుంది. ఓకే, సో ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. సో టాగల్ అనేది ఏం చేస్తుంది, ఇది షో అవుతుంది కాబట్టి హైడ్ చేస్తుంది, మళ్ళీ షో చేస్తుంది. ఓకే, సో రీఫ్రెష్ చేస్తున్నాను, థర్డ్ బటన్ కూడా వచ్చింది. సో థర్డ్ బటన్ ని నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ మీ టు టాగల్ అంటే ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ క్లిక్ చేస్తే అదే విధంగా వచ్చేస్తుంది. అంటే మనం ఈ రెండు ఎఫెక్ట్స్ కూడా చూడండి, హైడ్ అండ్ షో, ఈ రెండు ఎఫెక్ట్స్ కూడా మనం టాగల్ అనేటువంటి ఫంక్షన్ ద్వారా ఒకే బటన్ కి అప్లై చేస్తున్నాం. ఓకే, సో సింగిల్ బటన్ కి మనం అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క టాగల్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేయవచ్చు. చూడండి, హైడ్ అండ్ షో. సో ఈ రెండు కూడా ఈ ఒక్క బటనే చేస్తుంది వర్క్స్. ఫస్ట్ హైడ్ చేస్తుంది, కావాలంటే ఒకసారి క్లిక్ చేస్తే అండ్ రెండోసారి క్లిక్ చేసినప్పుడు షో చేస్తుంది. ఓకే, మీరు కావాలనుకుంటే దీనికే మళ్ళీ దాన్ని అప్లై చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ కి బదులు పి పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో చూడండి 2000 ఇచ్చేద్దాం. సో ఓకే, సో ఇప్పుడు నేను హైడ్ చేస్తున్నాను అండ్ ఆ తర్వాత షో బటన్ ని క్లిక్ చేస్తున్నాను, షో చేస్తుంది. ఓకే, సో టాగల్ బటన్ పై క్లిక్ చేస్తే మనకు ఒకసారి హైడ్ అవుతుంది అండ్ రెండోసారి షో అవుతుంది. అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ చూడాలి మనం. టాగల్ బటన్ ఏం చేస్తుంది, ఫస్ట్ టైం హైడ్ చేస్తుంది అండ్ సెకండ్ టైం షో చేస్తుంది కదా. సో అంటే ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు హైడ్ చేయాలి. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం దీన్ని. ఇప్పుడు క్లిక్ చేస్తే ఏం చేస్తుంది, ఇది హైడ్ చేస్తుంది. కానీ నేను ఏం చేస్తానంటే దీంతో హైడ్ చేస్తాను. చూడండి, హైడ్ చేశాను, హైడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను టాగల్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను, చూడండి ఏం జరుగుతుందో, అది షో అవుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టాగల్ అనేది ఎప్పుడు కానీ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే అది హైడ్ అయి ఉంటే షో చేస్తుంది అండ్ షో అయి ఉంటే హైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షో అనేది నడుస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మనకు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు
సారీ, ఇందాక క్లిక్ చేసినప్పుడు హైడ్ అయింది. ఓకే. సో ఇప్పుడు షో చేస్తుంది. సో దీన్ని హైడ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీనిపైన క్లిక్ చేస్తే షో చేస్తుంది. అండ్ దీనిపైన క్లిక్ చేస్తే హైడ్ చేస్తుంది. మళ్ళీ టాగుల్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు షో అవుతుంది. ఓకే. అర్థమవుతుందా అండి? అది ఆల్రెడీ విజిబుల్ అయితే దాన్ని ఇన్విజిబుల్ చేస్తుంది. అంటే షోలో ఉంటే హైడ్ చేస్తుంది. లేదా హైడ్ లో ఉంటే దాన్ని షో చేస్తుంది. దట్స్ ఆల్. ఓకే. సో అక్కడ ఉన్నటువంటి ఆ కండిషన్ ని బట్టి టాగుల్ అనేటువంటి ఎఫెక్ట్ పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ హైడ్ అయి ఉన్నదాన్ని మనం మళ్ళీ హైడ్ కొట్టడం వల్ల ఉపయోగం ఉండదు కదా. మళ్ళీ హైడ్ కొడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. మళ్ళీ షో కొడితేనే అది షో వస్తుంది. మళ్ళీ షో కొడితే ఆల్రెడీ షో చేస్తున్నప్పుడు మళ్ళీ మనం షో ఈవెంట్ ని సారీ షో అనేటువంటి మెథడ్ ని యూజ్ చేయడం వల్ల లాభం లేదు. కానీ టాగుల్ మాత్రం మనకు రెండు రకాలుగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క హైడ్ మెథడ్ లేదా హైడ్ ఎఫెక్ట్ ఆర్ షో ఎఫెక్ట్ ఆర్ టాగుల్ ఎఫెక్ట్ అనేటువంటివి రెండు ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటవి. ఒకటి స్పీడ్, అండ్ మనం ఒకే ఆర్గ్యుమెంట్ ని కూడా దాంట్లోకి పంపించవచ్చు. లేదా రెండో ఆర్గ్యుమెంట్ ని మనం కామా ఇచ్చేసి ఇక్కడ ఫంక్షన్ అని రాసుకొని ఈ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం దాన్ని ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ని యూజ్ చేయవచ్చు. అంటే టూ ఆర్గ్యుమెంట్స్ అయితే మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్పీడ్ అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ ని తీసుకుంటాయి. ఈ మూడు కూడా హైడ్ కావచ్చు, షో కావచ్చు, టాగుల్ కావచ్చు, ఈ మూడు ఎఫెక్ట్స్ కూడా ఈ విధంగా వర్క్ చేస్తాయి. ఓకే. సో ఫ్రెండ్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. వీటితో చాలా చాలా ఎఫెక్టివ్ గా మీరు పనిచేయవచ్చు. ఓకే. సో మీరు షో అండ్ హైడ్ రెండు ఒకే బటన్ తో యూజ్ చేయాలంటే టాగుల్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీకు అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేయొచ్చు. వీటన్నింటినీ మనం హైడ్ చేస్తున్నప్పుడు అది చాలా చాలా చక్కగా మనకు కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనం హైడ్ చేయొచ్చు అండ్ ఈ విధంగా షో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ట్యూటోరియల్ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో లోపల మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియవచ్చు, నేను ఖచ్చితంగా చెప్తాను. లేదా మీరు ఈ వీడియోని ఒకసారి రివైండ్ చేసి చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.